హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సైజా అడ్వకేట్. చెక్ బౌన్స్ మీద నేను ఎన్నో రకాల వీడియోస్ చేశాను. ఇవాళది ఇంకొకటి క్రూషియల్ వీడియో అనుకోండి. ఇది మీకు చాలా ఉపయోగపడే కేస్ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను, రెఫరెన్స్ కేసెస్. అలాగే క్రాస్ ఎగ్జామినేషన్లో చెప్తే ఏమవుతుంది, నో చెప్తే ఏమవుతుంది, ఇలాంటివన్నీ కూడా ఇవాళ డిస్కస్ చేస్తాను అన్నమాట. అయితే ఈ ఫ్యాక్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మీరు ఎలా ఆన్సర్ చేయాలి దానికి. అయితే మీరు ఇది మీరు చెక్ ఇచ్చారా అంటే ఇచ్చానండి అంటారు. అయితే అది బౌన్స్ అయిందా? బౌన్స్ అయింది. ఎక్కడ బౌన్స్ అయింది? ఫలానా చోట బౌన్స్ అయింది. అయితే మీరు దాంట్లో ఐటీ రిటర్న్స్ వేశారా? వేశాను. వేయలేదా? వేయలేదు. ఇట్లా మీరు ఆన్సర్స్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తూ ఉంటారు అనమాట. అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే, చాలా రోజుల నుంచి మీరు అతనితో ఎన్ని రోజుల నుంచి మాటలేవు అని అడుగుతారు. ఎన్ని రోజుల నుంచి మాటలు లేవు అంటే దాదాపు 6 months నుంచి 1 year నుంచి నాకు అతనికి మధ్యలో మాటలు లేవు అవి అని చెప్పారు. అప్పుడు మీ కేసు ఎన్ని రోజులు చేయలేదు, ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ చెక్ వేసి చేశాడంటే అది ఫోర్జ్ చేశాడు, నాకు తెలియకుండా డాక్యుమెంట్ నేను ఇచ్చిన ఖాళీ బ్లాంక్ చెక్ని వాడు అలా యూటిలైజ్ చేశాడు అని చెప్పి అక్యూజ్డ్ ప్లీ తీసుకొని గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరేం చెప్పాలంటే, నాకు అతనికి మాటలు లేవు, ఇన్ని రోజుల నుంచి మాటలు లేవు, కానీ అతను బ్లాంక్ చెక్ నాకు ఇవ్వలేదు, అతను అన్నీ ఫిల్ చేసి ఇచ్చాడు, పలానా టైం రోజు నేను ఇస్తాను, ఇవ్వలేకపోతే నువ్వు అప్పుడు వేసుకో బ్యాంక్లో, పలానా టైంకి నాకు డబ్బులు వస్తే అప్పుడు నువ్వు బ్యాంక్లో వేసుకో అని చెప్పాడు. కాబట్టి ఇవి వేశాను నేను అని చెప్పి చెప్పాలన్నమాట. డైరెక్ట్గా నాకు మాటలు లేవండి, అవునండి నేను మాట్లాడట్లేదు, 6-7 months నుంచి లేదు, వాడికి నాకు మాటలు లేవు అని చెప్తే మటుకు పోతుందన్నమాట. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని చెప్పాల్సింది ఏంటంటే, వాడు నాకు చెక్ ఇచ్చాడు, సంతకం పెట్టి రాసి ఇంత అమౌంట్ అని చెప్పి అన్నీ తను ఫిల్ చేసి ఇచ్చాడు, లేకపోతే నేను అతని ప్రెజెన్స్లో ఫిల్ చేశాను, అతను రాసిన తర్వాత తను సైన్ పెట్టాడు అని చెప్పి దానికి తగ్గట్టు మీరు ఎవరో ఒకరి సాక్ష్యాన్ని కూడా పెట్టుకోవాలి. అక్కడ ఒక వీడియోను ఏదో ఒకటి తీసుకోవడమో, లేకపోతే ఆ ట్రాన్సాక్షన్ జరిగింది ఇది అని చెప్పి చేయడమో చేయాలన్నమాట. అది చేసి ఇట్లా పలానా టైంకి వాడు వేయమన్నాడు కాబట్టి నేను వేయడం జరిగింది, మాటలు లేకపోయినా తను ఆ టైంకి డబ్బులు వస్తే వేసుకోమని చెప్పాడు కాబట్టి నేను వేసుకున్నాను అని చెప్పి చెప్తే అప్పుడు మీ ఫేవర్ అవుతుంది అన్నమాట కేసు. మీరు నో అని చెప్పారు, ఎస్ అని చెప్పారు అంటే ఇక్కడే తేడా తెలిసిపోతుంది అన్నమాట. వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉంటే మీరు ఓడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, అప్పుడు బ్లాంక్ చెక్ ఇచ్చినప్పుడు విషయాన్ని అవును అని డైరెక్ట్గా చెప్పకుండా ఇచ్చారు, కానీ నాకు ఆ చెక్ ఇచ్చేటప్పుడు వాడు ఇలాగా డబ్బులు ఇచ్చి చెక్ తీసుకుంటా అన్నాడు, డబ్బులు ఇవ్వలేదు, సో నేను అందుకే చెక్ వేసుకోవడం జరిగింది అని చెప్పి చెప్పాలన్నమాట. డైరెక్ట్గా మీరు బ్లాంక్ చెక్ ఇచ్చేశారు అంటే అది పోతుంది. బ్లాంక్ చెక్ ఇచ్చారంటే మీరే మీ అందరికి మీరే కావాలని వాడిని ఏడిపించడానికి ఏదో ఒకటి రాసి ఫిల్ చేశారని చెప్పి కోర్టుకు కూడా అర్థం అవుతుంది అన్నమాట. సో మీరు అక్కడ జాగ్రత్తగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఫలానా తారీఖు నాడు నాకు డబ్బులు ఇచ్చేస్తా అన్నాడు, అప్పుడు ఈ చెక్ రిటర్న్ తీసుకుంటా అన్నాడు, సో అందుకనే నేను వెయిట్ చేస్తాను ఆ టైం వరకు, వాడు ఆ టైం దాటిపోయినా కూడా ఏమీ చేయట్లేదు, నా లీగల్ నోటీస్కి కూడా ఏమీ రెస్పాండ్ అవ్వలేదు, సో నేను కోర్టుకి రావాల్సి వచ్చిందండి అని చెప్పి చెప్పుకోవాలన్నమాట. సో అర్థమయ్యే కదండి ఈ 2 questions. ఒకటి, మీరందరికి మీరు ఫిల్ చేశారా చెక్ని అని అడుగుతారు, లేదంటే మీకు ఆ బ్లాంక్ చెక్ ఇచ్చారా లేదా అని అడుగుతారు. సో ఈ 2 questions మీరు జాగ్రత్తగా ఆన్సర్ చేస్తే కేసు మీ ఫేవర్ అవుతుంది. ఆన్సర్ సరిగా చేయలేకపోతే మీరు లాస్ అయినా కూడా ఓడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈ 2 questions ఆన్సర్ ఎలా చేయాలి అన్నది మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఈ విషయాలు మీ కేసెస్లో ఎలా ఉపయోగపడతాయో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.